ఈరోజు మనం ఎక్కడున్నామంటే కానీ ఈ మధ్య కాలంలో ఆ పూట గడవడానికి కూడా మంచి మంచి రుచులను వెతుక్కుంటున్నారు. అలాంటి ఒక మంచి రుచిని మీ ముందుకు తీసుకురావడానికే ఈరోజు నేను కొర్రమేను రుచుల వరకు వచ్చిన అన్నమాట. లైవ్ ఫిష్ అండి ఇది. ఓహో, ఓన్ ఫార్మింగ్. ఓకే. సో ఎక్కడ చెరువుల నుంచి తీసుకురావడం గానీ ఎక్కడ లేదు. ఇది మరి ఇవి ఎక్కడ పెంచుతారు? మనది మోత్కూర్ లో ఓన్ ఫార్మింగ్ ఉంది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి లోపల 100%. అందరికి హాయ్. సో మీ మిస్టరీ బాక్స్ ల కోసం నేను ఎదురు చూస్తుంటా. కింద జల్దీ తీసుకో. చలో స్టార్ట్ చేద్దామా? తిందామా? యా తిందామా రేపు. చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం తిన్నా మనం ఇంట్లో వండుకొని తినే యా ఇంట్లో కూడా కాదు, ఆ కట్టెలతో వండే రుచి కనబడుతుంది. మన తాత నాన్నమ్మ ఎలా అయితే వండుకున్న వాళ్ళ కాన్సెప్ట్ బాగుంది. సో అర్థమైంది కదా, అడ్రస్ పెడుతున్నా, రండి, జబర్దస్త్ ఎంజాయ్ చేయండి. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ టీవీ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే సూరారంలో ఉన్నటువంటి 2వ హోమ్ జెండా రామాయణం పక్క గల్లీలో ఉన్నాం. ఏడికి వచ్చినాము, ఎందుకు వచ్చినాము, అసలు రీజన్ ఏందనే విషయం పూర్తిగా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. మన మనిషి జీవితంలో మనం ఎంత పని చేసినా ఏం చేసినా దేనికోసం రా అంటే ఒక పూట గడవడం కోసం. కానీ ఈ మధ్య కాలంలో ఆ పూట గడవడానికి కూడా మంచి మంచి రుచులను వెతుక్కుంటున్నారు. అలాంటి ఒక మంచి రుచిని మీ ముందుకు తీసుకురావడానికే ఈరోజు నేను కొర్రమేను రుచుల వరకు వచ్చిన అనమాట. ఏంది వెజిటేరియన్ వేదాంత్ నాన్ వెజిటేరియన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు అని అంటే, ఏం చేస్తా, ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. పైకి పోదాం, మాట్లాడదాం. అండ్ డైరెక్ట్ ఇది క్లౌడ్ కిచెన్ ఉందన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇది చూసిన తర్వాత నాకు ఒక క్లౌడ్ కిచెన్ అంటే ఈ మధ్య కాలంలో ఎట్లుంటాయి, చాలా మోడర్న్గా, కొంచెం ఆధునికంగా ఉంటాయి, అప్డేటెడ్గా ఉంటాయి. ఈడ సీన్ కట్ చేస్తే పూలు అదంతా కూడా మొత్తం ఇవన్నీ వేసి ఒక ఇల్లులాగా కనబడుతుంది. ఈరోజు ఇంటికి వచ్చినా, ఒక క్లౌడ్ కిచెన్కి వచ్చినా అర్థం కాని పరిస్థితి ఉంది ఈడ. ఒకసారి పోదాం, మాట్లాడదాం. వావ్. సో దీని మేనేజర్ ఎక్కడున్నాడు, ఇది వండేటోళ్ళు ఎవరు, దీని కథ ఏంది, పూర్తిగా మాట్లాడి ఈరోజు మీకు పరిచయం చేస్తాం. సో ఫైనల్గా అయితే వచ్చేసినాము. హాయ్ వేదాంత్ గారు, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా మీరు? నా పేరు సురేష్. ఓకే, హాయ్ సురేష్ గారు. సో ఈరోజు కొర్రమేను రుచులని మన వేదాంత్ మీడియా ప్రేక్షకులందరికీ పరిచయం చేయడానికి వచ్చిన కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎక్కడ స్టార్ట్ చేసిరు, దీని గురించి ఆల్మోస్ట్ మీడియాలో చాలా విషయాలు వింటున్నా, సోషల్ మీడియాలో చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది టేస్ట్ కోసమా లేకపోతే మీకు సోషల్ మీడియాలో చాలా మంది పరిచయం ఉన్నారని చేసుకుంటున్నారా? లేదండి, ఇది కంప్లీట్ గా టేస్ట్ కోసమే. సో న్యాచురల్ గా మనము ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాము. సో ఎటువంటి బయట ప్రొడక్ట్స్ వాడకుండా, సో మన ఓన్ ప్రిపరేషన్ తో క్రిస్పీస్ కావచ్చు, మసాలాలు కావచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ మన ఓన్ ప్రిపరేషన్ తో మనం స్టార్ట్ చేసి, అంటే బయట నుండి ఏది కూడా తీసుకొని చేయట్లేదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ మనమే తయారు చేస్తున్నాం అన్నట్లు. సో ప్రతి ఒక్క దాంతో మనమే తయారు చేసి ఫుడ్ కూడా ప్రిపరేషన్ తో చాలా నీట్ గా తయారు చేసి కస్టమర్ కి ఎటువంటి ఫుడ్ పాయిజన్ అలాంటివి కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాం. దట్స్ గ్రేట్. సరే మనం మాట్లాడదామా? తినిపిస్తేడు ఏమన్నా నాకు ఈరోజు? యా 100% మాట్లాడుతూ తిందామా. కానీ తినే ముందు ఖచ్చితంగా ఒకసారి నేను కిచెన్ అయితే చూడాలి. ఆ కిచెన్ ఎట్లుంటది, అసలు ఎట్లా వండుతారు, ఏంది కథ అన్ని చూడాలి. తప్పకుండా. ఓకే. సో నాన్ వెజ్ తినడానికి మా ఫ్రెండ్స్ వచ్చారు. వెజిటేరియన్ నేను ప్యూర్ గా వెజ్ తినడానికి నేను రెడీ ఉన్నాను. వెజ్ కూడా చాలా ఉంది మన దగ్గర. 46 ఐటమ్స్ వెజిటబుల్ లో మనకు వెరైటీస్ ఉన్నాయి.
ఇక నేను ఈరోజు ఫుల్ ఖుష్ అనమాట. అసలు పొద్దున టిఫిన్ చేసిన, టిఫిన్ కూడా చేయకపోతే బాగుండేది. చలో 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 చూద్దాం ఫ్రెండ్స్. లైవ్ ఫిష్ అండి ఇది. ఓహో, ఓన్ ఫార్మింగ్. ఓకే. సో ఎక్కడ చెరువుల నుంచి తీసుకురావడం గానీ ఎక్కడ లేదు. మరి ఇవి ఎక్కడ పెంచుతారు? మనది మోత్కూర్ లో ఓన్ ఫార్మింగ్ ఉంది. ఓకే. అక్కడ ఆ ఫార్మ్ నుంచి ఇక్కడ తీసుకొస్తాము. మనము కావాల్సినంత స్టాకే తీసుకొని స్టాక్ పెట్టుకొని మనం కుకింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే. లైవ్ కొర్రమేను రుచి, కొర్రమేను ఫిష్ అన్నట్టు. సో కొర్రమేను ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా కెమికల్ ఏం లేవు అన్నమాట. కెమికల్ ఏముంది. వీటికి ఫుడ్ ఏంటి మరి? ఫుడ్ వచ్చి మనం నేచురల్ గా తయారు చేస్తామండి. ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫీడ్ మనమే తయారు చేస్తాం. వీటి ఫుడ్ కూడా ఆర్గానిక్ గానే ఉంటుంది. సో నైస్, సూపర్ సూపర్. ఎందుకంటే ఎక్కడైనా క్లౌడ్ కిచెన్స్ లో గానీ రెస్టారెంట్స్ లో గానీ మనం ఏం చూస్తుంటాం అంటే జస్ట్ కిచెన్ వరకు చూస్తాం, కానీ ఇది హోమ్ ఫార్మింగ్ అనేది చాలా కష్టం. బట్ ఈ రిస్క్ కూడా తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా నైస్. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల. సో ఫైనల్ గా మనం కొర్రమేను రుచులు క్లౌడ్ కిచెన్ లోకి అయితే వచ్చేసినాము. అందరికి హాయ్. ఏం అంటే మీరు మంది కొండి మీరు తింటలేరా? ఎందుకు మెల్లగా చెప్తారు హాయ్. అందరికి హాయ్. సూపర్ సూపర్ నైస్. సో బ్రదర్, నాకు అసలు ఈ కథ ఏంది అసలు చూస్తుంటే ప్రతిది కూడా ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక కిచెన్ లో ఏదో గ్యాస్ పెట్టుకొని ఏదో వండడం కన్నా ఇది డిఫరెంట్ గా కట్టెలతోటి చూస్తుంటే ప్యూర్ గా ఒక విలేజ్ వాతావరణం కనిపిస్తుంది లోపలికి రాగానే. వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. 100% సో మనం కిచెన్ లో ఎంటర్ అయ్యే ముందు హెడ్ క్యాప్. సో హెడ్ క్యాప్ అంటాము. నాకెందుకు పత్తి ముక్క నాకెందుకు ఇస్తున్నావు నేను అనుకుంటున్నా. కిచెన్ లో ఎంటర్ కాగానే ఎవరికైనా మనం ఇది ఇచ్చేస్తాం అన్నట్టు, ఎంటికలు పడకుండా జాగ్రత్త. సూపర్ సూపర్. సో ఇది వచ్చేసి మనకి వుడ్ తో కుక్ చేస్తాం. కట్టెల పొయ్యి ఇదంతా కంప్లీట్ గా విలేజ్ కాన్సెప్ట్. విలేజ్ కాన్సెప్ట్ తో మనము క్యాటరింగ్ కావచ్చు, నార్మల్ గా క్యాటరింగ్ కూడా చేస్తాము. అండ్ బయట ప్రతి ఒక్క ఫుడ్ పోయే ఫుడ్ కూడా మన క్లౌడ్ కిచెన్ నుంచి పోయే ఫుడ్ కూడా మనం దీని ద్వారానే కుక్ చేసి పంపిస్తాం. అసలు అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు అంటే కామన్ గా విలేజెస్ లలో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక్క పూట తిన్నా కూడా బాగా అనిపిస్తుంది. అది ఎందుకు అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కట్టెలతో వండినందుకు. కానీ అది నాకు చాలా రోజుల తర్వాత రియలైజ్ అయినా నేను. కానీ ఫైనల్ గా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కట్టెలతో వండించి మంచి మీ కస్టమర్స్ అంతా చూసుకుంటున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసింది ఎవరు? అసలు ఈ కొర్రమేను రుచుల కాన్సెప్ట్ ఎవరిది? ఈ కాన్సెప్ట్ వచ్చేసి మా బాస్ ది. మీ బాస్ ఎవరు? ఆయన పేరు రాహుల్. నైస్. సో మొత్తం ఫార్మింగ్ కూడా ఆయన చేయడము. సో మాకు ఎలా చేయాలనేది గైడ్ చేస్తూ ప్రతి ఒక్కటి ఈవెన్ దో ఈ కలర్ అండ్ ఈ ముగ్గుతో సహా ఆయన డిజైన్ చేసుకున్నది. ఓన్ డిజైన్. అంటే ఒక సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో కమ్ అన్ని ఆయనే అన్నమాట. ఈ సినిమా కొర్రమేను సినిమాకి. ప్రతి ఒక్క విషయానికి మాకు చెప్పడము, మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ప్రతి ఒక్క విషయం కూడా డిజైన్ చేసుకొని సో ఈ విధంగా తయారు చేపియడం జరిగింది. అసలు నేను అంటే నాకు ఇదంతా చూస్తుంటే నోట్లో సలైవా ఇట్లా ఉమ్ము వస్తుంది. నాకు క్లియర్ గా చెప్పు, ఈడ అసలు బెస్ట్ అద్భుతమైన ఫుడ్ అంటే ఏముంది? ప్రతి దగ్గర ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది. మీ దగ్గర స్పెషల్ ఫుడ్ ఏంటి? మన దగ్గర స్పెషల్ అంటే అసలు కొర్రమేను పులుసు అండ్ కొర్రమేను దమ్ బిర్యానీ. కానీ నాకు వెజ్ లో ఏమైనా ఉన్నాయా? మనకి వెజ్ లో కూడా ఉంది. వెజ్ లో వెజ్ కోఫ్తా ఉంది, వెజ్ దమ్ బిర్యానీ ఉంది. వెజ్ దమ్ బిర్యానీ బయట తిన్నది వేరుంటది, ఇక్కడ తిన్నది కూడా వేరుంటది. అది మీరు వాళ్ళు టేస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సరే, నా గురించి కాకపోయినా వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి నాన్ వెజ్ లో ఏమేమి ఉన్నాయి నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెల్లిగా అట్లా నడుస్తాం. మన నాన్ వెజ్ లో వచ్చేసి ఇది మనం ఇది క్లౌడ్ కిచెన్ కాబట్టి ఇందులో మనము ప్రజెంట్ అయితే కొర్రమేను తో పాటు అండ్ చికెన్, మటన్ అండ్ ఎగ్, వెజిటేబుల్ ఇవన్నీ వచ్చేసి ఓన్లీ ఒక కొర్రమేను తీసుకుంటే దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? దాంట్లో వచ్చేసి మన కొర్రమేనులో వచ్చేసి డ్రై ఫ్రై ఉంది, ఘీ రోస్ట్ ఉంది, స్టార్టర్ పకోడీ ఉంది, అండ్ దాంతో పాటు కోఫ్తా కర్రీ, కుర్మా కర్రీ. సో సిట్టింగ్ చేసినా కూడా మంచి స్టార్టర్ అయితే ఉన్నది అన్నమాట మన దగ్గర. 100%. సో ఇది ఆన్లైన్ లో అంత అవైలబుల్ ఉంది. తందూరి ఫిష్ కూడా ఉంది. తందూరి ఫిష్ బయట నేనే స్వయంగా టేస్ట్ చేసి ఉండే. బయట 3000 ఏమో ఎక్స్పెన్సివ్ ఉండే. అదే తందూరి ఫిష్ మనం ఇక్కడ చాలా తక్కువకి ఇస్తుంది నాకు అనిపించింది అప్పుడు. అవునా? గ్రేట్ క్రియేషన్ చేశారు అని చెప్పేసి నేను కూడా అనుకున్నామా సార్. సో మీ మెన్యూ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒకసారి ఒక పులుసు, కొర్రమేను పులుసు బాగుంటది, కొర్రమేను దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్నావు. సో అది కాకుండా ఇప్పుడు తాగడానికి మంచి స్టఫ్ కావాలంటే, స్టార్టర్ కావాలంటే
కొర్రమీను పకోడీ ఉంది, కొర్రమీను ఫ్రై డ్రై ఫ్రై ఉంది, ఘీ రోస్ట్ ఉంది, దాంతో పాటు 65 ఉంది, కొర్రమీను మల్చూరియా ఉంది. ఇలా మనకు కొన్ని స్టార్టర్స్ ఉన్నాయి అన్నట్టు. క్లౌడ్ కిచెన్ చూస్తేనే ఇంత స్పెషల్ గా ఉందంటే ఫుడ్ లో ఇంకెంత స్పెషల్ ఉంటుందో ఖచ్చితంగా దాన్ని మనం రుచి చేయాలి. అండ్ ఇది క్లియర్ గా అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. మీరు అనుకోవచ్చు ఆ వేదాంతులు చెప్తున్నాడు అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు. ఇది క్లియర్ గా చాలా క్లియర్ గా దీని గురించి నేను విన్న తర్వాత మా బ్రదర్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు రీసెంట్ గా కొన్ని డేస్ నుండి నా వేదాంత్ మీడియా పార్టీ ఏది అని అడుగుతున్నారు. చలో పోయి పార్టీ ఇస్తా, మంచి ఫుడ్ పార్టీ ఇస్తా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చిన అనమాట. సో తీసుకొచ్చే క్రమంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్ కలిసి మీ వీడియోస్ చూస్తూ ఉంటా, కుదిరితే మాది కూడా కొంచెం మీ దాంట్లో పెడితే బాగుంటుంది అంటే వై నాట్, బిల్లు కట్టేదైతే ఏం లేదు పక్కా. సో అట్లా అని చెప్పి క్లియర్ చేసేసిన అనమాట. చలో అయితే ఫుడ్ తినుకుంటా మాట్లాడదాం. ఇంకా ఫైనల్ గా ఈ క్లౌడ్ కిచెన్ గురించి ఇంకేదన్నా స్పెషాలిటీ చెప్పాలంటే ఏం చెప్తాం? మన ఈ క్లౌడ్ కిచెన్ నుంచి స్పెషాలిటీ అంటే మనము కంప్లీట్ గా వచ్చిన ఇప్పటి వరకు నేను చూస్తున్న కస్టమర్లందరూ ప్రతి ఒక్కరు వావ్ బాగుంది, మొత్తం విలేజ్ కాన్సెప్ట్ ఉంది అనడము జరుగుతుంది. దాంతో పాటు దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పటిదప్పుడే కుక్ చేస్తాం, ఫ్రెష్. ఆర్డర్ వచ్చిన తర్వాతనే వండుడు జరుగుతుంది. ఇప్పుడు స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అవన్నీ పక్కన పెట్టినా కానీ మనకు హోమ్ వెబ్సైట్ ఉంది. హోమ్ వెబ్సైట్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. సో లాంగ్ నుంచి వస్తున్నాయి, ఎల్బీ నగర్, గచ్చిపోలి, మాదాపూర్, చాలా చోట్ల నుంచి బాగా వస్తున్నాయి ఆర్డర్. సో అందులో కూడా మేము వాళ్ళకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఆర్డర్ రాగానే సార్ వి నీడ్ 30 to 40 minutes టు ప్రిపేర్. సో అది చెప్పిన తర్వాతనే మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రెష్ గా పంపిస్తాం. బిర్యానీ ఇప్పుడు బయట హోటల్లో ఎలా ఉంటదంటే సో రాగానే టకటక పెట్టించేస్తారు, కానీ మన దగ్గర అట్లా ఉండదు. కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే. ఈవెన్ నేను తినాలన్నా కానీ వెయిట్ చేయాల్సిందే. నువ్వు నిన్నటి నువ్వు కూడా బెస్ట్ కాబట్టి. చలో అయితే మరి నాకు మెన్యూ ఇస్తే నేను ఆర్డర్ చేస్తా జల్దీ. 100% మనం మెనూ చూసుకొని, ఇది జస్ట్ ఓన్లీ మన కొర్రమీను రుచుల్లో మెనూ. ఇది ఓకే క్లౌడ్ కిచెన్ మెనూ ఇంకా వేరే డిఫరెంట్ ఉంది. చూడనీకే చిన్న ఉన్నది కానీ ఖచ్చితంగా మనం చెప్పేది మాత్రం పెద్దగానే చెప్తాం. ఓకేనా? చలో సూపర్. సో వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. వావ్, బిర్యానీ లవర్స్ కి అద్భుతమైన బిర్యానీ ఉంది. బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయా? బేకరీ అని రాశారు. ఓకే, బేకరీ ఐటమ్స్ కూడా కమింగ్ సూన్. ఇది ఓకే. లైవ్ కొర్రమీను అంట. లైవ్ కొర్రమీను అంటే లైక్ లైవ్ కొర్రమీను. మనము లైవ్ లో ఎవరైనా ఫిష్ కావాలంటే వాళ్ళకు కూడా లైవ్ కూడా సేల్ చేస్తాం మనం. కర్రీ, పులుసు, స్టార్టర్స్. వావ్. సో చెప్తున్నా, ఒక్కసారి ఇక్కడికి విజిట్ అవ్వండి ఖచ్చితంగా. మీరు హోమ్లీ ఫుడ్ ఇంట్లో చేపను తెచ్చుకొని ఆ చేప కూడా మన దగ్గరనే పెరిగి అలాంటి చేపను తింటే ఎట్లుంటుందో వాళ్ళు ఇక్కడ ఓన్ ఫామ్ పెట్టుకొని ఇక్కడనే వాళ్ళు పెంచి దాన్ని ఇక్కడనే మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసి మీకు ఇవ్వబోతున్నారు. సో వెజిటేరియన్ కాబట్టి నాకు అదృష్టం లేదు తినడానికి. నా ఫ్రెండ్స్ తిని వాళ్ళు ఖచ్చితంగా మీకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తారు. సో వెజ్లో మాత్రం నేను ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ని నేను తిని నేను మీకు చెప్తాను. ఓకేనా? నేను ఆర్డర్ ఇస్తాను. సో మన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది. సో మనం ఇందాక మీరు బేకరీ అని చెప్పేసి అన్నారు, అలానే స్నాక్స్ ఐటమ్, లడ్డు ఉంటుంది అండ్ ఇవన్నీ కొంచెం ట్రయల్ నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి పింగానీస్. సో వీటిలో మనం సర్వ్ చేస్తాం మన కస్టమర్లకి, డైనింగ్ కి వచ్చే కస్టమర్లకి మనం వీటిలో సర్వ్ చేస్తాం అన్నట్టు. ఇది ఒక స్పెషాలిటీ మనది ఇందులో. సో నార్మల్ గా మనం చూస్తున్న స్టీల్ బాక్సెస్ గానీ అలాంటివి ఉండదు. సో క్లియర్ గా డైనింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇందులోనే చేస్తాం. సో ఇక్కడ తినే వాళ్ళకి మాత్రం ఇందులోనే సర్వ్ చేస్తాం. సూపర్ సూపర్. సో అంటే దీని స్పెషాలిటీ అంటే ఇందులోనే సర్వ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఒక పూర్తిగా విలేజ్ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. అది మెయిన్ మన కాన్సెప్టే అది కాబట్టి. సో విలేజ్ థీమ్ తో వచ్చాము కాబట్టి విలేజ్ లానే సర్వింగ్ కూడా విలేజ్ కాన్సెప్ట్ లెక్కనే ఉండాలనేది ఉద్దేశం. సూపర్ సూపర్. రియల్లీ ఎందుకంటే ఒక్క దగ్గర కూడా ఫెయిల్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అరే ఒక ఊర్లో పోయి తినేసి వచ్చిన, ఊరింటి ఫుడ్ పోయి తినేసి వచ్చిన, హోమ్ ఫుడ్ అనేది ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్క కస్టమర్. ఎగ్జాక్ట్లీ. నైస్. చలో మరి మనం పోయి ఇక తినుడు షురూ చేద్దాం. ఫుడ్ రెడీ ఏం ఆర్డర్ ఉన్నదో చెప్పేసి కొంచెం మంచిగా చేయాలి మన కోసం స్పెషల్ గా. దాంతో పాటు మనం కొంత ఇంకొక ప్లాన్ కూడా ఉంది. సో అది కూడా చేస్తున్నాము, ఆయన ఇస్తున్నాం కూడా. మిస్టరీ బాక్స్ అని. మిస్టరీ బాక్స్ అనేది ఏంటంటే మిస్టరీగా ఉంటుంది, ఎవరికి ఏ ప్రోడక్ట్ వస్తుందో తెలియదు అందులో. 100% వెజ్ ఉంది అండ్ నాన్ వెజ్ ఉంది. కొరమేను మిస్టరీ బాక్స్ ఉంది అండ్ నాన్ వెజ్ మిస్టరీ బాక్స్ ఉంది, వెజ్ మిస్టరీ బాక్స్ ఉంది. చలో మరి ఈ రోజు నేను మీ మిస్టరీ బాక్స్ ల కోసం నేను ఎదురు చూస్తుంటా. కింద జల్దీ తీసుకొని వచ్చేయండి. పోదాం, నడవండి.
సో ఫైనల్ గా ఫుడ్ అయితే వచ్చేసింది. సో క్లియర్ గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే షురూ చేద్దాం. తప్పకుండా. సో ఇది వచ్చేసి మనకు వెజ్ మంచూరియా, సూపర్. వెజ్ కోఫ్తా, ఓకే. స్టఫ్డ్ మిర్చి బజ్జీ, ఓకే. ఇది వచ్చేసి మనకు వెజ్ మన వంకాయ కుర్మా, ఓకే. అండ్ వెజ్ బిర్యానీ, ఓకే. పప్పు, ఓకే. ఇది వచ్చేసి మనకు సాంబార్, వెజ్ సాంబారా? ఓకే. చలో రైట్. అండ్ కొర్రమేను దమ్ బిర్యానీ, సూపర్. కొర్రమేను పకోడా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు కొర్రమేను మంచూరియా, కొర్రమేను డ్రై ఫ్రై, అండ్ కొర్రమేను కోఫ్తా అండ్ చపాతి. అట్ లాస్ట్ లో ఉన్నది మన పికిల్, పచ్చడి, కొర్రమేను పచ్చడి. సూపర్ నైస్. సో ఇప్పుడు కామన్ గా ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తారు? వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ స్టార్టర్ ఏదైనా థింగ్ చేస్తే ఏది ప్రిఫర్ చేస్తారు? సో మన స్టార్టర్స్ అయితే ఇప్పుడు మనకు వెజ్ సైడ్ వచ్చారనుకోండి, మన మిర్చి బజ్జీ, స్టఫ్డ్ మిర్చి బజ్జీ అండ్ కోఫ్తా. సూపర్. సో అది సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేస్తారు మన మాస్టర్. ఒకటొకటి సరిపోతుంది. అందరికి పెట్టేసి. ఓకే. సో వెజ్ లో అయితే స్టఫ్డ్ మిర్చి ఇది చేస్తారు అన్నమాట, బజ్జీ. అండ్ ఒకవేళ నాన్ వెజ్ ఇప్పుడు ఫిష్ కి వెళ్ళినాం అనుకోండి, ఫిష్ లో ఏది ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు మనకు ఇక కొందరు యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు అనుకోండి, సో వాళ్ళకి మనకు పకోడా. యంగ్స్టర్స్ అంటే ఖచ్చితంగా ఉల్లిగడ్డతో స్టార్ట్ చేస్తారు. ఉల్లిగడ్డ యంగ్స్టర్స్ కాబట్టి ఉల్లిగడ్డ అండ్ లెమన్ తో. సో చూసుకుంటే మనం ఇప్పుడు కొర్రమేను పకోడీ అండ్ కొర్రమేను డ్రై ఫ్రై అండ్ కొర్రమేనులో కోఫ్తా కూడా ఉంది. కోఫ్తా అనేది కొర్రమేనుతో ఇక్కడ ఎక్కడ లేదు తెలంగాణలో. సో ఇప్పటివరకు ఎవరు ప్రిపేర్ చేయలేదు. సో దాన్ని మనం ఎలా చేస్తాం అంటే చిన్న పిల్లల్ని కూడా తినిపించవచ్చు. అందులో ఒక ముళ్ళు కూడా ఉండదు అన్నట్టు. తినిపించారు ఆల్రెడీ షురూ చేశారు. సూపర్. నెక్స్ట్ పకోడీలో కూడా మనకు గింత మన ముళ్ళు కూడా ఉండదు, మంచిగా స్కిన్ లెస్ అండ్ బోన్లెస్ చేస్తాం అన్నట్టు. సూపర్. అది చలో స్టార్ట్ చేద్దామా? తిందామా? యంగ్స్టర్, మా యంగ్స్టర్ ఇడున్నాడు. యంగ్స్టర్ ఉల్లిగడ్డ. చలో రైట్ కానిచ్చేయండి. మీరు ఏది వెజ్జా నాన్ వెజ్ అన్నా? నైస్. యాక్చువల్గా నాచారంలో హెచ్ఎండి అని ఉంటుంది ఒకటి, ఆడ మిర్చి బజ్జీ అంటే నాకు అక్కడ చాలా ఇష్టం. సామాన్యంగా రోజు తినను నేను, ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా వాన పడ్డప్పుడు, వాతావరణం సహకరించినప్పుడు, ఎప్పుడైనా దోస్తులతోటిగా ఈవినింగ్ స్నాక్స్ పోయినప్పుడు ఇక జర ఎట్లుంటా తీసుకురాకుండా తీసుకుంటా. అక్కడ తిన్న తర్వాత మళ్ళా తినంగానే అది గుర్తొచ్చింది అని అంటే ఇక్కడ. సో దాన్ని డామినేట్ చేస్తుంది టేస్ట్. చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది అంటే కామన్గా ఇంత కొర్రమేను ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మిర్చి ఇట్లా ఈ బజ్జీని ఇట్లా చేయాలి, ఇట్లా ఖచ్చితంగా దీన్ని చేస్తే కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకు అనిపించింది? నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఇదంతా కూడా మెనూ కాన్సెప్ట్ మా బాస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా సార్ కాన్సెప్ట్. ఓకే. బాగుంటుంది. మనం బయట మెనూ ఏం తీసుకోలే ఇప్పటి వరకు. బయట మెనూలో ఉన్న ఐటమ్స్ నేను చూస్తే కర్రీ అండ్ పులుసు అవి అలాంటి కామన్ అనుకుంటా, ఆల్మోస్ట్ ఓన్ ప్రిపేర్డ్. ఓకే. సో అప్పుడప్పుడు వెజ్ వెజ్ పక్కా వెజ్ వంకాయ. ఓకే. ఓకే నైస్. అవును, వంకాయ కుర్మా మస్తు. నెయ్యి ఉన్నట్టు చాలా బాగుంది. నైస్ నైస్. కానీ మీరు నేను రోజు అప్పుడప్పుడు తింటూనే టేస్ట్ చేస్తూనే ఉంటా కాబట్టి. సో ఓకేనా, సూపర్. అంటే కామన్ గా అంటే నేను కూడా ఇక్కడ రావడానికి కారణము మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్లనే. ఆ రీల్స్ లో రీసెంట్ గా రఘు మాస్టర్ వచ్చినట్టు. అవునవునవును వచ్చాడు. అదే దాని ఎట్లా వచ్చింది అన్నట్టు. అతను ఎలా అంటే రీల్స్ చూస్తూ ఇన్స్టాలో మెసేజ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టండి, చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది, నాకు కూడా హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్పడం జరిగింది. సో షూర్ సార్ అని చెప్పేసి మనము ఇది పెట్టాము లొకేషన్. దాని తర్వాత విజిట్ చేశారు. తను కూడా సేమ్ టేస్ట్ చేసి వెజ్ చాలా ఫిదా అయిపోయింది అన్నట్టు.
అంతేనా? ఆయన వెజిటేరియన్? ఆయన వెజిటేరియన్. ఓహో నైస్. ఏమో ఉండేది 65 మంచూరియా నార్మల్ వెజ్. చాలా చాలా మంచూరియా చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్ నైస్ నైస్. సో నాకు తెలిసి స్టార్టర్స్ తోటి కడుపు నిండిపోయేటట్టు ఉంది పరిస్థితి. యా, ఇప్పుడు వెజ్ కోఫ్తా ఉంది కదా, వెజ్ కోఫ్తా విత్ చపాతీతో తినండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పెట్టండి, ఎందుకు ఆలస్యం. దీని స్పెషాలిటీ ఏంది? దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు వెజ్ లో కోఫ్తాలు చాలా చోట్ల చూసుండే మనము, బట్ ఇది అసలు మీరు తిన్నారా ఎప్పుడైనా? లేదు లేదు లేదు, ఎప్పుడు తినలేదు. సో ఇది తిని చూడండి, ఎందుకంటే ఇది మొత్తం న్యాచురల్ గా మనము చెప్పాను కదా బిఫోర్ కూడా, సో తయారు చేసింది. ఎలా అంటే మన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ ప్రాసెస్. ఇది సేమ్ మామూలుగానే మనం కోఫ్తాది ఒక సపరేట్ గ్రేవీ చేస్తాం మాస్టర్. ఓకే. సో ఆ గ్రేవీ ద్వారా మనము ఈ బాల్స్ వెజిటేబుల్స్ చెప్తుంటే ఫస్ట్ తిన్న తర్వాత మాట్లాడను. ష్యూర్, తప్పకుండా తిని టేస్ట్ చేయండి. సో వెజ్ కోఫ్తా తింటున్నా, తిన్న తర్వాత ఎట్లుందో మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం తిన్నా మనం ఇంట్లో వండుకొని తినే, ఇంట్లో కూడా కాదు, ఆ కట్టెలతో వండే రుచి కనబడుతుంది. ఎలా అయితే వండుకున్న వాళ్ళ కాన్సెప్ట్ బాగుంది. సో ఇప్పుడు ఈ అంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. మరి వీళ్ళకు చెఫ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనకున్నారు, మనకు మాస్టర్స్ అండ్ హెల్పర్స్, మనం దగ్గర 3 మాస్టర్లను పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ వెంటనే చేయాలి కాబట్టి దాని గురించి అని చెప్పేసి మనము అవన్నీ కూడా బ్యాకప్ ఉన్నది. ఆ బ్యాకప్ ప్లాన్ చేసుకున్న తర్వాతనే మనం ఇందులో దిగామన్నా. ఇప్పుడు కరోనా తర్వాత చాలా వరకు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు. కరోనా కన్నా ముందు ఆయిల్ ఫుడ్ కానీ ఇవి అంత పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, తినేసేవాళ్ళు. కానీ కరోనా తర్వాత వచ్చి చూస్తే ఫుడ్ విషయంలో ప్రజలందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు. మెయిన్గా ముఖ్యంగా ఇట్లాంటి కొర్రమైన రుచులు మీరు ఎట్లయితే ఏ కాన్సెప్ట్ తోటి అయితే చాలా ఆర్గానిక్ గా పెట్టిరు, సహజ ఉత్పత్తులతోటి సృష్టిస్తున్నటువంటివన్నీ కూడా ఫుడ్, ఇలాంటి దానికి చాలా దృష్టి పెడుతున్నారు కానీ పబ్లిక్ రీచ్ అవ్వట్లేదు. సో ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీ అందరికి రీచ్ అయ్యారని నేను చేస్తున్నా. కింద వీళ్ళ నంబరు అండ్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో వీళ్ళ టోటల్ అడ్రస్ కూడా నేను డిస్ప్లే చేస్తా. వీళ్ళది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, అది కూడా డిస్ప్లే చేస్తా. మీకు దగ్గరలో ఉన్న వారికి వెళ్ళండి, తినండి. కావాలంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంది సీరియస్లీ. ఇప్పుడు మన అన్న వాళ్ళని అడుగుదాం, ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉందండి కొర్రమీను? బాగుందండి, చాలా బాగుంది. బాగుందా? ఏమేమి టేస్ట్ చేశారు ఇప్పటికి? కోఫ్తా ట్రై చేసా, డ్రై ఫ్రై ట్రై చేసా, పకోడీ ట్రై చేసా, ఫిష్. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇలా ఇంట్లో మనం వండుకొని అంటే కామన్ గా బయట కూడా తింటుంటావు కదా, వెళ్ళినప్పుడు దానికి ఫుడ్ కలర్స్ యాడ్ చేసినట్టు అది తెలిసిపోతుంది, లైక్ ఆర్టిఫిషియల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కొంచెం నేచురల్ గా మనం ఇంట్లో అన్ని మసాలాలు ప్రిపేర్ చేసుకుని చేసుకుంటే ఎలా ఉంటుంది అలా. ఏమేమి టేస్ట్ చేశారన్న? నేను ఇప్పుడు ఫిష్, తర్వాత కోఫ్తా, ఫిష్ కోఫ్తా, కొర్రమీను కోఫ్తా, స్టార్టర్స్ పకోడీ తిన్నారా? పకోడీ కూడా టేస్ట్ చేయండి, అండ్ కొర్రమీను డ్రై ఫ్రై కూడా టేస్ట్ చేయండి. పికిల్ టేస్ట్ చేశారు? బజ్జీ చాలా బాగుంది. బజ్జీ బాగుంది. చూడండి అన్న వెజిటేరియన్ ట్రై చేసా. ఈ వంకాయ ఏదైతే ఉందో చాలా కొత్తగా, ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా కొత్తగా చాలా టేస్టీగా ఉంది. ఐ థింక్ గీలో చేసినట్టున్నారు కదా, అమేజింగ్ టేస్ట్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ కోఫ్తా కర్రీస్ డిఫరెంట్. యాక్చువల్ జనరల్ గా కోఫ్తా ప్రిఫర్ చేయరు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే స్వీట్ ఉంటుంది అది ఉంటుంది అని, బట్ ఇది అలా టేస్ట్ లేదు, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. మనం ఏంటంటే మనం ఈవెన్ టేస్టింగ్ సాల్ట్ అండ్ కలర్ కూడా ఉండదు ఇందులో. మీరు ఫుడ్ లో కూడా కలర్ కూడా వాడడం, ఫుడ్ లో కలర్ వాడడం అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా వాడడం కంప్లీట్లీ. అంటే ఇప్పుడు కామన్ గా చాలా వరకు అంటుంటారు ఆర్గానిక్ ఫుడ్ అని, ఇట్లా చెప్తుంటారు, కానీ కాకపోతే రియాలిటీకి వస్తే నిజంగా ఉంటుందా లేదా అనేది పెద్ద డౌట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి కనిపిస్తుంది, ఫుడ్ లో అర్థం అవుతుంది వాస్తవానికి. ఓకే, దీంతో పాటు మనకు ఒక మిస్టరీ బాక్స్ అని కూడా ఉంది మనకు. మిస్టరీ బాక్స్ ఏంటి? మిస్టరీ బాక్స్ అంటే కొర్రమీను ఒక మిస్టరీ బాక్స్ ఉంది. ఓకే.
సో మీలాంటి ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళ కోసం కూడా వెజ్ మిస్టరీ బాక్స్. అంటే మిస్టరీ బాక్స్ అంటే అసలు కాన్సెప్ట్ ఏంది, అందులో ఏముంటుంది? అందులో వచ్చేసి మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఒక 8-13 వెరైటీస్ వస్తాయి. అందులో ఏమొస్తుంది అనేది ఎవరికి తెలియదు. వెజ్ అయితే ఉంటుందా? వెజ్ అయితే ఉంటది. వెజ్ మిస్టరీ బాక్స్ లో ఇప్పుడు ఏం ఐటమ్స్ వస్తాయి అనేది మీకు కూడా తెలియదు. అంత మిస్టరీగా పంపిస్తాం అన్నట్టు. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా. సూపర్ సూపర్. సో దాన్ని ఆన్ ప్రాసెస్ లో ఉందా? అది ఆల్రెడీ జరుగుతుంది, అది ఆల్రెడీ సేల్ అవుతుంది. ఓహో సూపర్. ఆ మిస్టరీ బాక్సే ఇప్పుడు మాకు ఎక్కువ సేల్, స్టూడెంట్స్ ఎక్కువ చేస్తారు. సో ఫైనల్ గా టేబుల్ మీదకి వచ్చేంత వరకు అందులో ఏముంటుంది తెలియదు. సస్పెన్స్. సూపర్. ఓకే. జస్ట్ వాళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు మిస్టరీ బాక్స్ అనేది ఆర్డర్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ కొర్రమేను మిస్టరీ బాక్స్ ఉంది, కొర్రమేను మిస్టరీ బాక్స్ అనేది కనిపిస్తుంది అక్కడ మెనూలో. అందులో ఏమొస్తుంది అనేది తెలియదు. వెజ్ అనుకోండి, వెజ్ మిస్టరీ బాక్స్. వెజ్ కూడా ఏమొస్తుంది అనేది తెలియదు, జస్ట్ వెజ్ మిస్టరీ బాక్స్ వచ్చేస్తుంది. అండ్ ఒక విషయం ఏమర్థమైందంటే చేప ప్రియుడికి వచ్చిందంటే మాత్రం ఫుల్ సాటిస్ఫై 100% సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వడానికి మెయిన్ కాన్సెప్ట్ అదే. సార్ బిల్లు విషయానికి వస్తే బిల్ ఎట్లా ఉండబోతుంది? బిల్లు వాచిపోతుందా లేకపోతే? బిల్లు నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి ఒక లోవర్ మిడిల్ క్లాస్ వరకు ఆర్డర్ చేసుకొని 100% తినొచ్చు. దానికి కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము. అది ఇప్పుడు కాకుండా అంటే కమింగ్ సూన్ లో వస్తుంది. సో దానికి ఒక మంచి ప్లాన్ చేశారు మా బాస్. అది ఎలా అంటే ఇప్పుడు 15 to 10,000 నుంచి 15,000 వరకు సంపాదించే శాలరీ పర్సన్ కి ఎంత పర్సెంటేజ్ మనము డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే. అండ్ 40 to 50,000 సంపాదించే వ్యక్తికి మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి. సో తను కూడా ఒక వీకెండ్ ఫ్యామిలీని తీసుకొని వస్తే ఎంజాయ్ చేసి లిమిటెడ్ చార్జెస్ లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇందులో 60% ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు గెట్ టుగెదర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి డైనింగ్ చేస్తే వాళ్ళని చూసి వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్రూఫ్ ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. ఓకే. సో అలాంటి పర్సన్స్ కి మనము ఫుడ్ వాళ్ళు ఎంతైనా ఆర్డర్ చేసుకొని ఇవ్వండి. సో 60% డిస్కౌంట్ ఇస్తాం. సో వాళ్ళు ఎట్లయినా ఎక్కువ తినరు అన్నట్టుగా కాన్సెప్ట్ పెట్టినట్టున్నా. అట్లని నీ దగ్గరికి రావాలంటే ముందు ఆధార్ కార్డు ఏమంటారు ఏజ్ మార్చుకొని రావాలి. మనకు ప్రూఫ్ అనేది ఇప్పుడు శాలరీ ప్రూఫ్ చూపించారనుకోండి, అది కూడా డైనింగ్ అండ్ టేక్ అవేకే ఆఫర్. డెలివరీ లేదు అన్నట్టు. సో డెలివరీలో మనం అన్ని అడగలేం, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి సో ఇందులో అనేది మనం తీసుకుంటాం. సో మెయిన్ కోర్స్ కి ఒకసారి వెళ్దాము. స్టార్టర్ అయిపోయింది. స్టార్టర్ నిజంగా సాటిస్ఫై అయినాం. 100కి 100% నేను 89 మార్క్స్ ఇస్తా. 11 మార్క్స్ అటు ఇటు అయినా కూడా 89 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. బాగుంది, చాలా బాగుంది, ఆర్గానిక్ గా చాలా బాగుంది. సో బిర్యానీకి అది ఎందుకు కూడా మీరు ఎందుకు ఆ మార్క్స్ తక్కువ అయిందంటే నేను చెప్తాను. టేస్టింగ్ సాల్ట్ లేదు అండ్ బయట మసాలాలు లేవు అండ్ అవన్నీ లేకపోవడం వల్ల కూడా మనకు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపించవచ్చు. సో ఆ లాజికల్ గా కూడా కొందరు ఇప్పటికీ మనకు రివ్యూలు కొన్ని వస్తూ ఉంటాయి. మనం ఈ అడ్డమైన ఫుడ్ తిని మంచి ఫుడ్ వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ ఉన్న రుచి అంతగా మళ్ళీ అనిపేదేమో అనే ప్రాబ్లం తోటి 11 మార్కులు ఆడాయి. సో దీన్ని కూడా నా తప్పే అంటున్నావు నువ్వు ఫైనల్ గా. బిర్యానీ కాడికి వస్తే ఫస్ట్ ముద్దకే చెప్పొచ్చు, ఇది హెవీ ఫుడ్ అయితే కాదు, చాలా నీట్ అండ్ క్లీన్ ఫుడ్ ఉంది. కడుపు నిండా తిన్నా కూడా హెవీగా అనిపించదు. మళ్ళీ సాయంత్రానికి ఆకలి అయ్యే పరిస్థితి అనిపిస్తుంది. నైస్, సూపర్. సో ఎలా ఉందన్న? అలా ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే. దాంతో పాటు మనకి ఇక్కడ క్లౌడ్ కిచెన్ అంటే చాలా మందికి ఓన్లీ టేక్ అవే అనే తెలుసు. ఇది డైనింగ్ సెటప్ మంది. సో ఇక్కడ మనకు అరౌండ్ 15 to 20 మెంబర్స్ 25 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ తినొచ్చు. అండ్ దాంతో పాటు స్టూడెంట్ కి ఏంటంటే బెనిఫిట్, కమింగ్ సూన్ లో షార్ట్ టైమ్ లోనే పెడతాం ఇది కూడా, వాళ్ళకి స్టడీ కోసం కావచ్చు అలా. అండ్ వాళ్ళకి ఫ్రీ వైఫై వర్క్ చేసుకోవడానికి, అలా వాళ్ళు వర్క్ చేసుకొని ఆర్డర్ చేసుకొని ఏదో ఒకటి సంథింగ్ తినడానికి అలా వెళ్ళి వాళ్ళు కూడా టైం ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. తింటూ వాళ్ళ వర్క్ కూడా చేసుకోవచ్చు. కొందరికి ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి టైం ఉండదు, తినడానికే టైం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి మనం వర్క్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ అలానే వాళ్ళకి ఫ్రీ వైఫై అలాంటి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సూపర్. అదే విధంగా వాళ్ళది ఇంకొకటి వీలైతే వాళ్ళ రెజ్యూమ్లు కూడా తీసుకొని మనము వేరే కన్సల్టెన్సీ అలా కూడా జాబులు ఇచ్చే కాన్సెప్ట్ కూడా తెస్తున్నాము కమింగ్ సూన్ లో. యాక్చువల్లీ మా బాస్ ఐటీ ఫీల్డ్ అండ్ ఆయనకు మనకు కన్సల్టెన్సీ కూడా ఉందన్నట్టు. వాటర్ అలాంటి వాళ్ళకి కూడా మనము జాబ్ అంటే
తిన్నీకి రండి మీకు పని కూడా మేము ఇస్తాం అన్నట్టు నైస్ నైస్. సో అన్ని మల్టిప్లై కొన్ని చాలా చేస్తున్నాం అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఒకటి చేస్తే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాం మనం. సూపర్. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మంచి ఆలోచన అన్న. ఇప్పుడు ఈ సాంబార్ ఉంది కదా, దేంతో కలుపుకొని? ఇది మనం వైట్ రైస్ తో మనం తినొచ్చు. వైట్ రైస్ కూడా ఉంది. బిర్యానీలో కూడా సాంబార్ తినొచ్చు. మన అంటే కొందరు టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు. సో కాదు అంటే మనం వైట్ రైస్. కొన్ని రెస్టారెంట్ లో వచ్చేసి చూస్తే మనం కొన్ని డిషెస్ ఉంటాయి, అంటే మెన్యూలో కొన్ని ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే. కానీ మన క్లౌడ్ కిచెన్ వస్తే 365 ఐటమ్స్ ఉంటాయి. అందులో చికెన్, వెజ్, మటన్, కొర్ర మెను అండ్ ఇలా మనకు కొన్ని ఐటమ్స్ అన్నిట్లో కలిపితే మన మెనూ వచ్చేసి టోటల్ గా 365 ఐటమ్స్ ఉన్నాయి. అదే ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము. సో వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. అంత పెద్ద మెనూ తయారు చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇదంతా వర్కౌట్ చేయడానికి మీకు బాగా అంటే ఫుడ్ మీద చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే సాధ్యమయ్యే పనులు ఇవి. అసలు మీకు ఎవరు సహకరిస్తారు ఇదంతా? ఇందులో నాకు జీరో నాలెడ్జ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. టోటల్లీ మా బాస్ గైడెన్స్ ద్వారా మనము ఇలా ముందుకు వెళ్తూ ట్రైన్ చేస్తూ మాకు ఈ విధంగా మాకు ముందు తీసుకెళ్తాం. సూపర్ సూపర్. సో ఆయన గోల్ కూడా ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంది. సో మంచి ఫుడ్ ని మంచి పీపుల్ కి ఇస్తూ వాళ్ళకు స్టూడెంట్స్ కి ముఖ్యంగా స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి. అండ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ గా ఉండాలనేది రెస్టారెంట్ సూపర్ అంటే ఒక ఎజెండా తోటే పోతుంది అన్నమాట ఓవరాల్ గా. చాలా పెద్ద కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి. సో ఫైనల్ గా కొర్రమైన రుచులు పబ్లిక్ కి చూస్తున్న పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటుంది? సో మన పబ్లిక్ కి చెప్పాల్సింది ఏంటంటే, మనం చెప్పాలనుకున్నది ఏంటంటే కొర్రమైన రుచులకు వస్తే, క్లౌడ్ కిచెన్ కి వస్తే కొర్రమైన రుచుల నుంచి ఒక 40 ఐటమ్స్ అండ్ వెజ్ మీలాంటి వెజ్ పీపుల్స్ కోసం కూడా వెజ్ ఐటమ్స్ ఒక 40-60 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మన ఎగ్ లో కూడా మనకు చాలా డిషెస్ ఉన్నాయి. అండ్ ప్రాన్స్ ఉంది, అండ్ చికెన్ ఉంది, మటన్ లో ఉంది. ఇలా 365 days తినే వాళ్ళకి కూడా రొటీన్ గా 365 ఐటమ్స్ ఉన్నాయి. సూపర్ సూపర్. అంత పెద్ద మెనూ ఉంది. రోజు వచ్చినా బోర్ కొట్టదు. రోజు వచ్చినా బోర్ కొట్టదు. వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నా తరపున ఖచ్చితంగా నా ఆడియన్స్ కి అండ్ అదే విధంగా నేను మౌత్ పబ్లిసిటీ కూడా నా ఫ్యామిలీని కూడా ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 100%. మరి ఇప్పుడు మన ఆడియన్స్ కి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? దాని పంచాయతీ 100% ఉంటుంది. ఇప్పుడు మన మీతో 100% ఉంటే రూపాయి కూడా కట్టాల్సింది. ఇంత పర్సెంటేజ్ అని ఉండాలి. కానీ చాలా మానవత్వంలో చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు. 100% డిస్కౌంట్ ఇస్తాను. ఎంత ఇస్తారు డిస్కౌంట్? ఇస్తాడు మళ్ళీ. సో మన తరపు నుంచి వచ్చే వాళ్ళకైతే 100% మనకు డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ వచ్చేసి ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను కదా, యాజ్ పర్ ఏజ్ గానీ శాలరీ ప్రకారం వస్తే ఆ ప్రకారం వేదాంత్ టీవీ పేరు చెప్పి మన ఛానల్లో చూసి వస్తే ఏముంటది డిస్కౌంట్? మళ్ళీ 100% అన్న ఏముంటది డిస్కౌంట్? సో వాళ్ళకి వచ్చేసి డిస్కౌంట్ ఏంటంటే మీ తరపున మీ ఛానల్ చూసి వచ్చే వాళ్ళకి కంపల్సరీ 10-15% డిస్కౌంట్ ఇస్తారు. సూపర్, రైట్. అర్థమైంది కదా? అదండి, మన ఛానల్ ప్రిఫర్ చేయండి. మంచి డిస్కౌంట్ తోటి మంచి ఫుడ్ తినివ్వండి. ఇప్పుడే వెజ్ బిర్యానీ తిన్నాం. అసలు దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ కంపారిటివ్లీ. అసలు ఇప్పటి వరకు మామూలుగా ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళా మనకి హైదరాబాద్లో ఏం తినడం అలవాటు అంటే ఎప్పుడు దమ్ బిర్యానీ అలాంటి స్టైల్లో బిర్యానీ తినడం అలవాటు. బట్ ఇది కొంచెం హోమ్లీగా, కొంచెం ఏదో ఇందాక ఓనర్ గారు చెప్పినట్టు మా అమ్మమ్మనో మా నానమ్మనో చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ టేస్ట్తో. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక అన్నారు దీంట్లో ఇది టేస్టింగ్ సాల్ట్ లేదని. నిజంగానే లేదా? ఎందుకు నాకు ఇంత టేస్టీ ఎందుకు అనిపిస్తుంది మరి లేకుండానే? అదే మా స్పెషల్. అమేజింగ్, రియలీ వెరీ టేస్టీ ఉంది. తెలుస్తుంది ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్కి అయితే ఇంకెక్కువ తెలుస్తుంది దీని గురించి. సో ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. మీకు బిర్యానీ గురించి చెప్దామని అప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ బిర్యానీ అయిపోయింది కూడా అంత ఫస్ట్ తినేసారా? ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఫస్ట్ స్టార్టర్స్ అవన్నీ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు లాస్ట్ ఎండ్ బిర్యానీకి కూడా వచ్చినాం. ఏది టేస్ట్ లో ఏం తగ్గలేదు, అన్ని అంతే. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి.
పులుసు కూడా చాలా బాగుంది. అసలు ఇప్పటివరకు మనం టేస్ట్ చేసి ఉన్నాం ఇట్లాంటి పులుసు, చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి పాట్లో ప్రిపేర్ చేసినట్టున్నారు, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి రీల్స్ చూసాక వీళ్ళతో పాటు. వెజ్ అంతా ఎండింగ్కి వచ్చేసాము, కానీ స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం ట్రై చేసింది వెజ్ కోఫ్తా, ఇక్కడే ట్రై చేశాను. టేస్ట్లో అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్నీ ప్యూర్గా అనిపిస్తున్నాయి, గీతో చేశారు మోస్ట్ ఆఫ్ ది స్టార్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడికి పక్క మీరు వచ్చి తినాలి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చేస్తే మీరు మళ్ళీ రావాలనుకుంటారు. సో ఫైనల్ గా నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా వాస్తవానికి. వెజ్ లో కూడా చాలా హ్యాపీ. నా ఫ్రెండ్స్ కూడా లాస్ట్ పార్టీ సక్సెస్ అయింది. అండ్ ఫైనల్ ఇంకేమైనా ఉన్నాయా మన కిచెన్ కి? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ ఏం లేవు? అంటే ఐస్ కూల్ డ్రింక్ ఉంటది మనకి. ఉంటుందా? తెప్పిండి మరి. కూల్ డ్రింక్ తెప్పిస్తా. అన్న కూల్ డ్రింక్ చెప్పాలి జల్దీ చెప్పి. కూల్ డ్రింక్ సూపర్. సో దాని తర్వాత ఇప్పుడు తిన్న తర్వాత బిర్యానీ ఎవరు తిన్నా కూడా కూల్ డ్రింక్ పక్కా ఇట్లా కొంతమంది అయితే తినుకుంటూనే తాగుతారు. నైస్. సో కూల్ డ్రింక్ అనేది కంపల్సరీ ఉంటుంది. సూపర్. అండ్ దాని తర్వాత ఒకవేళ కస్టమర్ నాకు కిచెన్ చూడాలి, నేను డైనింగ్ చూడాలి అంటే కూడా చూపిస్తాం. అవునా? కిచెన్ డైరెక్ట్ లోపల తీసుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం. నెత్తికి అది మన హెయిర్ క్యాప్ వేసి సో అలా మనం వెళ్తూ వాళ్ళకి చూపిస్తూ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు కూడా మనం చాలా మంది విజిట్ చేసిన వాళ్ళకి కూడా చూపించాం. ఓకే. మనం అంతా డేరింగ్ అండ్ దాచిపెట్టేది ఏం లేదు, చాలా క్లియర్ గా ఉన్నాం. మీరు కిచెన్ లో కూడా రావచ్చు అంటున్నాం. నన్ను ఎట్లయితే ఈరోజు కిచెన్ చూపించినా ఎవరికైనా చూపినా రెడీ ఉన్నాం. అసలు టేస్టింగ్ సాల్ట్ కానీ లేకపోతే అనార్గానిక్ గా ఏం లేవు, చాలా ఆర్గానిక్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్. సో అర్థమైంది కదా, అడ్రస్ పెడుతున్నా, రండి, జబర్దస్త్ ఎంజాయ్ చేయండి. అప్పటి నుంచి కెమెరా ఉందని చెప్పి నీట్ గా తింటున్నా. మన స్టైల్ నేను తింటా, కెమెరా బంద్ చేసి అనే మనం చెప్తా లాస్ట్. రైట్. సూపర్. థ్యాంక్ యూ.